హాయ్ ఫ్రెండ్స్. సో సంజన గారు ఇస్తున్న నెగటివ్ కంటెంట్ ఆమెకు ఎంతవరకు వర్కౌట్ అయింది? సంజన గారు ఈ వీక్ ఎలిమినేట్ అవుతారా? తనకు అసలు ఓటింగ్ పడుతుందా లేదా? ఓటింగ్‌లో ఏ పొజిషన్‌లో ఉందనేది మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు చూస్తున్న వాళ్ళందరూ ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాపు 90% ఆడియన్స్ వితౌట్ సబ్స్క్రైబ్ మన ఛానల్ చూస్తున్నారు. సో ప్లీజ్ దయచేసి చూసేటప్పుడు ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బిగ్ బాస్ స్టార్ట్ అయిన ఈ 5 ఎపిసోడ్లలో ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే మాస్క్ మ్యాన్ హరీష్ మాత్రమే కంటెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత బిగ్ బాస్ మొత్తం కూడా సంజన చుట్టే తిరిగింది. సంజన క్రియేట్ చేసే కంటెంట్ ఆ రేంజ్లో ఉంది. ఏ రేంజ్లో ఉందంటే, జనరల్గా బిగ్ బాస్ అంటే ఆడియన్స్ అందరూ చూసేది ఏంటంటే నామినేషన్స్ డే, మండే అంటే నామినేషన్స్ డే, ఎవరి పాయింట్స్ ఎలా ఉన్నాయని నామినేషన్లో రచ్చ జరుగుతుంది. అందరు ఈగర్లీ వెయిట్ చేస్తారు. బిగ్ బాస్ టీంకి కూడా నామినేషన్ రోజు చాలా టీఆర్పీ వస్తుంది. బట్ సంజన ఇచ్చిన కంటెంట్, గుడ్డు కంటెంట్ వల్ల ఆ యొక్క నామినేషన్ ఎపిసోడ్ని కూడా డామినేట్ చేసింది సంజన ఇచ్చిన కంటెంట్. అంటే అర్థం చేసుకోండి సంజన ఏ రేంజ్లో కంటెంట్ ఇస్తుందో. సంజనకి బిగ్ బాస్ అవసరం లేదు, బట్ బిగ్ బాస్కి సంజన అవసరం. సంజన బిగ్ బాస్కి బంగారు బాతు టీఆర్పీ రేటింగ్. తను ఇచ్చే కంటెంట్ వల్ల ప్రజెంట్ అటు లైవ్ అయినా ఇటు ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఏంటంటే చాలామంది ఇప్పుడు ప్రియా శెట్టి గారు మనిషి గారిని అడిగారు, ఈ వీక్ ఎవరు అనుకుంటున్నారు అంటే, మనిషి చాలా సింపుల్గా హార్మోనియం అంతా హౌస్ హార్మోనియం అంతా పాడవుతుంది కదా, సంజన గారు ఎలిమినేట్ అవుతారు అంటున్నాడు. అలా అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, సంజన గారు ఎలిమినేట్ అవ్వరు. మినిమం 5 వీక్స్ ఉంటారు అని, మినిమం. ఒకవేళ ఉండకపోయినా ఉంచుతారు. సరే, ఇంకొక 2-3 వీక్స్ తర్వాత మనకి ఎలాగో చిరాకు వస్తుంది, ఇదే ఎప్పటికి చూడడం వల్ల మరీ ఓవర్బోర్డ్ అవుతుందని. తర్వాత నెగిటివ్ రావాల్సిన నెగిటివ్ వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే బిగ్ బాస్లో కంటెంట్ క్రియేట్ చేయాలంటే సంజన వల్లనే అవుతుంది. తను క్రియేట్ చేసే కంటెంట్ వల్ల తను ఏం చేస్తుందంటే, తనతో పాటు రిమైనింగ్ కంటెస్టెంట్స్ కూడా ఇరికిస్తుంది. తన ప్లాన్లో, తన గేమ్ ప్లాన్లో ఇరికిస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న జరిగిన గుడ్డు ఇష్యూని, అందులో బర్నీ గారిని తనుజ గారిని ఇద్దరిని ఇరికించింది. అది కాకుండా తను క్రియేట్ చేసే కంటెంట్ వల్ల అదర్ కంటెస్టెంట్స్ యొక్క రియాలిటీ, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, సంజన వైపు ఎవరున్నారు, సంజనకు ఆపోనెంట్కి ఎవరున్నారు, అండ్ ఆ ఇష్యూలో ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరి వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉంది, ఎవరు వర్డ్స్ లూజ్ అవుతున్నారు, ఇదంతా రియాలిటీ అంతా బయటకు వస్తుంది. వాళ్ళ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది ఈచ్ అండ్ ఎవ్రీ తను ఎక్స్పోజ్ చేస్తుంది. సరే, తను ఇచ్చే కంటెంట్ నెగిటివే కావచ్చు, కానీ దానివల్ల అదర్ కంటెస్టెంట్స్ యొక్క రియాలిటీ, వాళ్ళ బిహేవియర్ అండ్ వాళ్ళ నేచర్ ఏంటనేది మొత్తం టోటల్గా ఎక్స్పోజ్ అవుతుంది. నిన్నటి గుడ్డు ఇష్యూలో చూస్తే బర్నీ గారికి అన్నీ తెలుసు, బట్ ఎంత డ్రామా చేశాడు. ఆ ఇష్యూని అటు తెలివిగా తనుజ మీదకి, అలాగే మాస్క్ మ్యాన్ మీదకి డైవర్ట్ చేయాలని ట్రై చేశాడు. సో ఇలా ఇప్పుడు అదే గుడ్డు ఇష్యూలో మనీష్ ఏం చేశాడు, రామ్ రాథోడ్ మీద చాలా అంటే చాలా ఫైర్ అయ్యాడు. అసలు నేను నమ్మద్దు, నువ్వు ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అమాయకంగా నటిస్తున్నావు, నువ్వు సింపతి కార్డు చూస్తున్నావు అని చెప్పి మనీష్ రామ్ రాథోడ్ మీద చాలా అంటే చాలా ఫైర్ అవుతున్నాడు. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ కంటెస్టెంట్ యొక్క రియాలిటీ అనేది బయటకు వస్తుంది. అటు ఈమెవరు శ్రేష్ఠి అయితే సంజన గారికి సిగ్గు లేదా అని చెప్పి మాట్లాడడం, అలాగే ఇతను ఎవరు రీతు చౌదరి గారు కొంచెం ఫైర్ అవడం. సో ఇలా ప్రతి ఒక్క కంటెస్టెంట్ యొక్క రియాలిటీ ఏంటనే బయటకు తీసుకొచ్చేలాగా చేస్తుంది సంజన గారు. అండ్ ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, సంజన గారు గుడ్డు తీశారు, ఓకే, అప్పటి వరకు చాలా పెద్ద రచ్చ జరిగింది, అదంతా ఓకే. బట్ ఎప్పుడైతే గుడ్డు తీశారని తెలిసిన తర్వాత కూడా సంజన గారిని, అలాగే తెలిసిన బర్నీ గారిని, తనుజ దగ్గరికి అంటే వాళ్ళ మీదకి వెళ్ళి పెద్ద క్వశ్చన్ చేయలేదు ఈ మనీష్ అనే పర్సన్. నాట్ ఓన్లీ మనీష్, రిమైనింగ్ ఈ 5 కామనర్స్ కూడా ఎవరు కూడా వాళ్ళని పెద్ద క్వశ్చన్ చేయలే. ఈ మనీష్ రామరాతో ఎన్ని మాట్లాడాడు, నీ హ్యాండ్ కూడా బయట వాష్ చేసుకో, నీ ప్లేట్ బయట వాష్ చేసుకో, నువ్వు అసలు హౌస్లోకి రాకూడదు, నువ్వు సింపతి కార్డు చేస్తున్నావు అని చెప్పి అన్ని మాట్లాడిన పర్సన్ మనీష్. మరి ఆ తర్వాత బర్నీ గారు తీసారన్న తర్వాత మరి ఏమీ మాట్లాడలేదు. బర్నీ గారు స్ట్రాటజీ రూమ్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే మధ్యలోనే వెళ్ళిపోయాడే. మరి ధైర్యం లేదా మనిషికి? అక్కడ ఎందుకు మాట్లాడలేకపోయాడు? అంటే రాము రాథోడ్ని ఏమన్నా పర్లేదు, పెద్దగా సెలబ్రిటీ కాదు, లేకపోతే పెద్దగా అన్న కూడా మనకేం ఆ నెగిటివ్ ఏం రాదనుకుంటున్నాడా? యాక్చువల్గా రాము రాథోడ్ విషయంలో మనిషి గారికి ఎంత నెగిటివ్ రావాలో అంత నెగిటివ్ వచ్చింది. సో ఇలా ట్రూ కలర్స్ అన్ని బయటకు వస్తున్నాయి. మనిషి సరే రాము మీదకి వెళ్ళినంత ఈజీగా బర్నీ దగ్గరికి, అలాగే తనుజ మీదకి వెళ్ళలేకపోయారు. అండ్ తనుజ మాస్క్ మ్యాన్ కూడా సంజనకి ఫేవర్గానే, సంజనతోనే కొంచెం సాఫ్ట్ కార్నర్తోనే చూస్తున్నాడు. అంత పెద్ద ఇష్యూ జరిగినా కూడా ఎక్కడ కూడా మాస్క్ మ్యాన్ ఒక్క మాట కూడా అనలేదు, అప్పటి వరకు అంత రచ్చ చేసి. సో ఇక్కడ ఏమర్థం అవుతుందంటే, వీళ్ళ ట్రూ కలర్స్ అనేవి బయటకు వస్తున్నాయి. వీళ్ళు ఎవరి కోసం మాట్లాడుతున్నారు, ఎవరి పట్ల ఎవరైతే సాఫ్ట్ కార్నర్ ఉన్నారో అనేది క్లియర్గా అర్థమవుతుంది అక్కడ. సో ఈ విధంగా సంజన అయితే
తను నెగిటివ్ అవడమే కాకుండా అదర్ కంటెస్టెంట్స్ యొక్క రియాలిటీని బయటకు తీస్తుంది. సో తనకి తెలుసు నేను ఇది ఇలా చేయడం వల్ల నెగిటివ్ అవుతుంది, బట్ బిగ్ బాస్కి యూజ్ అవుతుంది, బిగ్ బాస్ టీఆర్పీ వస్తుంది, ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ అవుతారనే విషయం తనకు క్లియర్ కట్గా తెలుసు. అన్ని తెలిసే చేస్తుంది. మరి తెలిసే చేస్తుంది కదా, సంజన చేసేది కరెక్టా రాంగా అంటే నేనైతే ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ అయితే ఈ గుడ్డు ఇష్యూలో తను చేసింది రైట్ అనే అంట. రిమైనింగ్ ఆ షాంపూ వాష్రూమ్లో షాంపూ పెట్టడం అదంతా నేను రాంగ్ అంటాను, కానీ ఈ గుడ్డు విషయం అయితే రైట్. ఎందుకు అంటే సంజన గారు ముందెళ్ళి గుడ్డు దొంగతనం చేసే ముందే మనీషా అండ్ ప్రియా శెట్టిని క్లియర్ కట్గా అడుగుతుంది, నాకు కొంచెం మూడ్ బాగాలేదండి, కొంచెం మెంటల్ హెల్త్ కూడా పర్ఫెక్ట్గా లేదు, నాకు ఒక ఛాయ్ ఇవ్వండి, నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఏమైనా చేస్తా అంటది. అప్పుడు వాళ్ళు చాలా దారుణంగా మీరు అసలు హౌస్ లోపలికి రాకూడదు, మీరు అవసరం లేదు, మీరు ఎన్ని చెప్పినా నేను ఇవ్వను, ఓన్లీ మెడికల్ హెల్త్ వాళ్ళకు అంటే నేను మెడికల్ ఎమర్జెన్సీ వాళ్ళకి మాత్రమే టీ ఇస్తాను తప్ప మీకు ఇవ్వమని చెప్పడం ద్వారా ఆమె ట్రిగర్ అయిపోయింది. సో ఆమెకు నచ్చలేదు. నేను అడిగితే ఛాయ్ ఇవ్వలేదు, టీ ఇవ్వలేదు కాబట్టి దాన్ని స్టార్ట్ చేసింది, నాకు తినాలనిపించింది, సో నేను దాన్ని తీసుకొని తిన్నాను. నిజం చెప్పాలంటే ఆ ఎగ్ విషయం అంత పెద్దగా అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ సంజన ఎక్స్పెక్ట్ చేయలేదు, ప్రియా శెట్టి, బర్నీ, మాస్క్ మ్యాన్, మనీష్ వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆ కంటెంట్ను వాడుకొని వీళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేశారు. వీళ్ళ ఓవర్ యాక్షన్ మొత్తం బయటకు తీసింది సంజన గారు. అది గుడ్ అంటున్నా. నాకు ఆ పర్టికులర్ ఇష్యూలో నాకు అందుకే ఆమె నచ్చింది. తను చేయడం ఓకే, బట్ ఏంటి ముందు టీ అడిగింది, ఎవరు ఇవ్వలేదు, తను ట్రిగర్ అయింది. ఓకే, తర్వాత 1 by 1 ఒక్కొక్కరి ట్రూ కలర్స్ బయటకు వచ్చాయి. బర్నీ గారు ఎంత పెద్ద షో చేశారని ఎంత పెద్ద గొడవ చేసి సైలెంట్గా ఇష్యూని తనుజ మీదకి అలాగే మాస్క్ మ్యాన్ మీదకి డైవర్ట్ చేయడానికి ట్రై చేశారు కదా. అక్కడ బర్నీ గారి యొక్క ట్రూ కలర్ బయటకు వచ్చింది కదా. మనీష్ ఏమో రామరాజు దగ్గరికి వెళ్ళి నువ్వే తీసుకుంటావు, నీకు అన్ని తెలిసి నువ్వు చెప్పట్లేదు, నీకు సగం తెలిసి నువ్వు చెప్పాలి కదా అంటున్నారు. మరి ఇన్ని తెలిసిన పర్సన్ బర్నీ దగ్గరికి వెళ్ళి మీకు తెలిసి కూడా మీరు ఎందుకు చెప్పాలని చెప్పి సేమ్ రామరాజు దగ్గర మాట్లాడినట్టే అతనితో ఎందుకు మాట్లాడలేకపోయాడు. సో అక్కడ మనిషి గారి రియాలిటీ కూడా బయటకు వచ్చింది. ఇలా 1 by 1 ఒక్కొక్కరి యొక్క రియాలిటీ అనేది బయటకు వస్తుంది సంజన గారి వల్ల. అండ్ తన ఓటింగ్లో ఏ పొజిషన్లో ఉంది అంటే ప్రజెంట్ 5th ప్లేస్లో ఉంది. ఫస్ట్ వచ్చేసి తనుజ గారు, తర్వాత సుమన్ శెట్టి, ఆ తర్వాత ఇమానియల్, 4th వచ్చేసి డిమాన్ పవన్, 5th వచ్చేసి సంజన గార్లాని. ఆమె అంత ఈజీగా బయటకు వెళ్ళదు. ఇంకొక 4-5 వీక్స్ ఆమెను ఒక టీఆర్పీ ట్రంప్ కార్డుగా వాడుకుంటారు. ఆ తర్వాత ఫర్దర్గా ఆమె యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇలాంటి కంటెస్టెంట్కి కనుక ఒక్క పాజిటివ్ ఎపిసోడ్ పడితే షీ విల్ బీ ఇన్ టాప్ 5. ఒక్క పాజిటివ్ ఎపిసోడ్ పడితే సరిపోతుంది. మనకున్న అప్డేట్ ప్రకారం అయితే ప్రజెంట్ అయితే హౌస్లో ఆమె కెప్టెన్ కూడా సెలెక్ట్ అయింది అని ఒక అప్డేట్ అయితే ఉంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఒకవేళ అది నిజం అని తెలిసినప్పుడు నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఇది నాకు సంజన గారి మీద ఒపీనియన్ అండి. ఆల్మోస్ట్ సంజన చుట్టే బిగ్ బాస్ మొత్తం తిరుగుతుంది కాబట్టి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.